హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఇండియన్ హిస్టరీలోని సింధు నాగరికత చాప్టర్కి సంబంధించిన ఎంసీక్యూస్ను డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ ఎంసీక్యూస్ను తెలుగు మరియు ఇంగ్లీష్ బైలింగ్వల్లో చేయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క ఎంసీక్యూస్ను వివిధ ప్రామాణిక పుస్తకాల నుంచి తీసుకొని చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఏపీపీఎస్సి ప్రిలిమ్స్కి ముఖ్యంగా, అదేవిధంగా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఇవి చాలా ఉపయోగపడతాయి. సో కాబట్టి మీరు చూడటంతో పాటుగా ఇతర అభ్యర్థులు కూడా, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కూడా దీన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. మిత్రులారా, ఈరోజు వీడియోలో సింధు నాగరికత తొలి హరప్ప దశ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇందులో మొదటి ప్రశ్న, హరప్పా నాగరికతలో తొలి దశ కాలం ఎంత? అంటే ఎర్లీ హరప్పన్ ఫేజ్ యొక్క కాలం ఎంత అని అడుగుతున్నారు. సో దీనికి సమాధానం క్రీస్తు పూర్వం 3200 నుంచి 2600 వరకు ఉన్నటువంటి కాలాన్ని ఎర్లీ హరప్పన్ ఫేజ్, తొలి దశ కాలం అంటాం. ఈ హరప్పా నాగరికతలో 3 రకాల దశలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి ఎర్లీ హరప్పన్ ఫేజ్, సెకండ్ వన్ మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ అంటే పరిణిత హరప్ప దశ. అంటే ఇది 2600 నుంచి 1900 వరకు ఉన్నటువంటి కాలాన్ని మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ అని అంటాం. సో అదేవిధంగా లేటర్ హరప్పన్ ఫేజ్ 1900 నుంచి 1300 వరకు ఉన్నటువంటి కాలాన్ని మలి దశ కాలం అని అంటాం ఫ్రెండ్స్. మెచ్యూర్ హరప్పన్ దశను ఇంకేమని పిలుస్తారు అంటే పరిణిత హరప్పన్ దశను మరొక పేరేంటి? దీనికి సమాధానం ఇంటిగ్రేషన్ అంటే ఏకీకృత యుగము అంటాం. ఎందుకు ఎలా పిలుస్తున్నారంటే ఈ యుగంలో అంటే 2600 నుంచి 1900 వరకు ఉన్నటువంటి కాలాన్ని మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ అంటాం కదా. సో ఈ యుగంలో హరప్పా నాగరికతలో పట్టణ నాగరికతను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే పూర్తి పట్టణ నాగరికతను అవలంబించడం జరిగింది. సో కాబట్టి దీన్నే ఏకీకృత యుగం అని అంటాము. పోస్ట్ అర్బన్ దశ ఏ కాలానికి చెందినది? పోస్ట్ అర్బన్ ఫేజ్ అనేది ఏ కాలానికి చెందినది అంటే దీనికి సమాధానం క్రీస్తు పూర్వం 1900 నుంచి 1300 వరకు ఉన్నటువంటి కాలం. హరప్పా నాగరికతలో పట్టణ నిర్మాణం ఏ దశలో శ్రేష్టంగా ఉంది? సో దీనికి సమాధానం మెచ్యూర్ హరప్పన్ ఫేజ్. ముందుగానే చెప్పుకున్న మనం ఏకీకృత యుగం అని కూడా దీన్ని అంటాం. ఈ దశలో పట్టణ నాగరికత శ్రేష్టంగా విలసిల్లిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, హరప్పా ఇటుకల నిష్పత్తి ఎంత? సో ఈ హరప్పా నాగరికతలో కాల్చిన ఇటుకలను వాడటం జరిగింది. ప్రపంచ చరిత్రలోనే మన హరప్పా సంస్కృతికి సంబంధించినటువంటి ఇటుకలకి ప్రత్యేకమైన ఒక నిష్పత్తి అనేది ఉంది. ఆ నిష్పత్తి ఏంటి అని అడుగుతున్నారు. దీనికి సమాధానం 1:2:4. సో 1:2:4లో ఉన్నటువంటి ఇటుకలను వాడేవారు. నెక్స్ట్ వన్, కల్చరల్ కన్వర్జెన్స్ ఏ దశలో కనిపిస్తుంది? ఆబ్వియస్లీ మనకి ఏకీకరణ యుగం అనుకున్నాం కదా. సో మెచ్యూర్ హరప్పన్ స్టేజ్ అంటే పరిణిత హరప్ప దశలో. లోకలైజేషన్ దశ ఏది? అంటే స్థానికీకరణ దశ. స్థానికీకరణ దశని మరొక పేరేంటంటే మలి హరప్ప దశ అంటే లేటర్ హరప్పన్ ఫేజ్. దీనికి సమాధానం లేటర్ హరప్పన్ ఫేజ్. నెక్స్ట్ వన్, హరప్పా నాగరికతలో వాడిన లోహం ఏమిటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. హరప్పా నాగరికతలో వాడినటువంటి లోహం ఏంటి అంటే దీనికి సమాధానం బ్రాంజ్. సో హరప్పా నాగరికత ప్రజలకి కంచు అనేది తెలుసు అనమాట. నెక్స్ట్ వన్, రెహమాన్ ధేరి ఏ దశకు చెందినది? సో రెహమాన్ ధేరి అనేది ఒక ప్రాంతం పేరు ఫ్రెండ్స్. ఈ నాగరికతలో, హరప్పా నాగరికతలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. సో ఈ ప్రాంతం అనేది ఏ దశకు చెందినదని అడుగుతున్నారు. దీనికి సమాధానం ఎర్లీ హరప్పన్ ఫేజ్ అంటే తొలి హరప్పా దశకు చెందినటువంటి ప్రాంతము. నెక్స్ట్ వన్, కాళీబంగన్లో కనుగొనబడిన ముఖ్య లక్షణం ఏమిటి? మిత్రులారా, హరప్పా నాగరికతలో ప్రాంతాలు, వాటి విషయాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ కాళీబంగన్ అనేది కూడా హరప్పా నాగరికతలో ఒక ప్రాంతం. సో ఈ ప్రాంతంలో ఏం కనుగొనబడింది అంటే ఫైర్ ఆల్టర్స్. ఫైర్ ఆల్టర్స్ అంటే అగ్ని క్రతువులు చేస్తాం కదా. సో దాన్ని ఏమంటాం అంటే ఫైర్ ఆల్టర్స్ అని అంటాం. నెక్స్ట్ వన్, కునాల్ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? కునాల్ అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి సమాధానం హర్యానా. సో హర్యానా రాష్ట్రంలో ఈ యొక్క ప్రాంతం అనేది ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, పిట్ డ్వెల్లింగ్స్ ఎక్కడ కనిపించాయి? పిట్ డ్వెల్లింగ్స్ అంటే ఫ్రెండ్స్ అంటే నేల కొంత తవ్వి అంటే నేలలో గొయ్యి తవ్వి ఆ గొయ్యి మీద కొంత గడ్డిని కప్పుకొని నివసించేవారు అన్నమాట అప్పటి ప్రజలు. దాన్నే పిట్ డ్వెల్లింగ్స్ అంటారు. ఇవి ఒక ప్రాంతంలో కనిపించాయి. ఆ ప్రాంతం ఏంటని అడుగుతున్నారు అన్నమాట. సో దానికి ఆన్సర్ ఏంటంటే కునాల్. సో కునాల్ అనే ప్రాంతంలో ఇవి కనిపించాయి. ఈ కునాల్ అనే ప్రాంతం హర్యానా రాష్ట్రంలో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, డాన్సింగ్ గర్ల్ శిల్పం ఏ నాగరికతకు సంబంధించింది? సో ఏ నాగరికత?
హరప్పన్ నాగరికత ఈజీగా మనం పెట్టొచ్చు. సో హరప్పన్ నాగరికత సంబంధించి డాన్సింగ్ గర్ల్ అనే శిల్పం ఉందన్నమాట. ధోలవీర దేనికి ప్రసిద్ధి? ధోలవీర అనేది ఒక ప్రాంతం ఫ్రెండ్స్. సో దేనికి ప్రసిద్ధి ఇది అంటే వాటర్ మేనేజ్మెంట్, అంటే నీటి నిర్వహణకి ఇది ప్రసిద్ధి ఫ్రెండ్స్. ధోలవీర అనేది. సో అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న, లోథాల్ కేంద్రంగా దేనికి కేంద్రంగా ఉంది? లోథాల్ అనేది కూడా ఒక ప్రాంతం. హరప్ప నాగరికతలో ఒక ప్రాంతం. ఈ లోథాల్ అనేది దేనికి కేంద్రంగా ఉందంటే పోర్ట్ సిటీ ఫ్రెండ్స్. సో కుండల తయారీకి, కుండల పరిశ్రమకి ఈ యొక్క లోథాల్ అనే ప్రాంతం ప్రసిద్ధి చెందింది. బార్టర్ సిస్టమ్ అంటే ఏమిటి? ఇది చాలామందికి తెలుసు అనుకుంటాను. బార్టర్ సిస్టమ్ అంటే ఏమిటి అంటే దీనికి సమాధానం గూడ్స్ ఎక్స్చేంజ్ వితౌట్ మనీ. అప్పటి కాలంలో అంటే హరప్ప నాగరికత కాలంలో మనీ అనేది లేదు కాబట్టి వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వస్తువులు మార్చుకునేవారన్నమాట. దీన్నే బార్టర్ సిస్టమ్ అని అంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, లాపిస్ లుజులాయ్ ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు? ఇంతకీ లాపిస్ లుజులాయ్ అంటే ఏంటి? లాపిస్ లుజులాయ్ అంటే ఒక రత్నాల మాల ఫ్రెండ్స్. ఖరీదైనటువంటి రత్నాల మాలనే లాపిస్ లుజులాయ్ అంటాం. ఇది అప్పట్లో ఎక్కడి నుంచి దిగుమతి చేసుకున్నారు అని అడగటం జరిగింది. దీనికి ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్‌లోని సార్టుఘై అన్నటువంటి ప్రాంతం నుండి దీన్ని దిగుమతి చేసుకునేవారు. నెక్స్ట్ వన్, హరప్పన్ నాగరికత విస్తీర్ణం ఎలా ఉంది? అంటే ఏ షేప్‌లో ఉందని అడగటం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సమాధానం ట్రయాంగులర్. ట్రయాంగులర్ షేప్‌లో ఈ నాగరికత విస్తరించి ఉంది. నెక్స్ట్ వన్, C14 డేటింగ్ పద్ధతిని ఎవరు అభివృద్ధి చేశారు? C14 అంటే కార్బన్ 14 డేటింగ్. అంటే అప్పుడున్నటువంటి వస్తువులు, రాళ్ళు, అస్థిపంజరాలను ఈ కార్బన్ డేటింగ్‌కి ప్రయోగించి ఏ కాలానికి చెందినటువంటి నాగరికత, ఈ నాగరికత అనేది ఏ కాలానికి చెందిందో అభివృద్ధి చేసి దీన్ని కనుక్కోవడం జరిగింది ఫ్రెండ్స్. దీన్నే C14 డేటింగ్ అని అంటాం. సో ఎవరు దీన్ని అభివృద్ధి చేశారంటే విల్లార్డ్ లిబ్బీ. విల్లార్డ్ లిబ్బీ అనే శాస్త్రవేత్త దీన్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ వన్, హరప్ప నాగరికతలో ప్రధాన ఆర్థిక వ్యవస్థ ఏమిటి? సో ప్రధానంగా వీళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏంటి అంటే దీనికి సమాధానం అగ్రికల్చర్ ఫ్రెండ్స్. సో హరప్ప నాగరికత ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ ఏంటంటే అగ్రికల్చర్. నెక్స్ట్ వన్, హరప్ప నాగరికతలో సెల్ ఇండస్ట్రీ ఏ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది? సెల్ ఇండస్ట్రీ అనేది ఏ ప్రాంతంలో ఎక్కువ కనిపించేదంటే కోస్టల్ రీజియన్ ప్రాంతం, అంటే తీర ప్రాంతంలో ఎక్కువగా ఈ యొక్క పరిశ్రమలు, సెల్ పరిశ్రమలు అనేవి ఉండేవి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, హరప్పన్ నాగరికతలో సీల్స్ ప్రధానంగా దేనికోసం వాడేవారు? సీల్స్ వాడేవారు, ముద్రలు దేనికోసం వాడేవారంటే దీనికి సమాధానం ట్రేడ్ మరియు ఐడెంటిఫికేషన్. అంటే వాళ్ళ యొక్క వాణిజ్యం గుర్తింపు కోసం ఈ యొక్క సీల్స్‌ను అంటే గుర్తులను వాడేవారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, హరప్పన్ నాగరికతలో వెయిట్స్ ఎలా ఉండేవి? తూనికలు. సో తూనికలని ఏ విధంగా ఉండేవంటే స్టాండర్డైజ్డ్‌గా ఉండేవి ఫ్రెండ్స్. రాఖీ ఘరి ఏ రాష్ట్రంలో ఉంది? సో రాఖీఘరి అనేది ఒక ప్రాంతం ఫ్రెండ్స్. ఈ నాగరికతలోనే ఒక ప్రాంతం. సో ఏ రాష్ట్రంలో ఉందంటే హర్యానా. కొనాలు, రాఖీఘరి ఇవన్నీ కూడా హర్యానాకు చెందినటువంటి ప్రాంతాలు. నెక్స్ట్ వన్, హరప్పన్ నాగరికతలో డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? సో అప్పుడే ప్రపంచ నాగరికతల్లో మన హరప్ప నాగరికత యొక్క ప్రత్యేక వ్యవస్థ ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ ఫ్రెండ్స్. సో ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఎలా ఉండేదంటే వెల్ ప్లాన్డ్ అండ్ అడ్వాన్స్డ్. అంటే మంచి ప్రణాళికతో కూడి అధునాతనంగా అప్పటి నాగరికతల్లో మన హరప్ప నాగరికత అనేది ఉండేది. నెక్స్ట్ వన్, హరప్పన్ నాగరికతలో పాటరీ ఎలా ఉండేది? అంటే కుండలు ఏ విధంగా ఉండేవి అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏంటంటే బ్లాక్ ఆన్ రెడ్ పాటరీ. అంటే నలుపు రంగు గుర్తులతో లేదా బొమ్మలతో కూడిన ఎర్రని కుండలు ఉండేవి ఫ్రెండ్స్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కుండల గురించి. నెక్స్ట్ వన్, హరప్పన్ నాగరికతలో టెర్రకోటా కేక్స్ ఉపయోగం ఏంటి? టెర్రకోటా కేక్స్ అంటే మనకి చిన్న చిన్న పెంకులు ఫ్రెండ్స్. అంటే ఇల్లు నిర్మించుకోవడానికి ఉపయోగించే పెంకులని టెర్రకోటా పెంకులు, అంటే కాల్చిన పెంకులని అంటాం. సో వీటి యొక్క ఉపయోగం ఏంటి అంటే దేనికోసం అంటే కన్స్ట్రక్షన్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్, అంటే నిర్మాణము, పరిశ్రమల పర్పస్ దీన్ని ఈ టెర్రకోటా కేక్స్ని ఉపయోగించేవారు. గన్వేరివాలా ఏ ప్రాంతంలో ఉంది? గన్వేరివాలా అనే ఒక ప్రాంతం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో ఇది పాకిస్తాన్లో ఉండేది ఫ్రెండ్స్. పాకిస్తాన్ చోలిస్తాన్ అనే ప్రాంతం పాకిస్తాన్లో ఉంది. సో అక్కడ ఉండేది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే గన్వేరివాలా ప్రాంతం అనేది ఈ హరప్ప, మొహంజదారో ప్రాంతాల మధ్య ఇది ఉండేదన్నమాట. నెక్స్ట్ వన్, హరప్పన్ నాగరికతలో ఫైర్ ఆల్టర్స్ ఎక్కడ కనిపించాయి? ఇది వరకు మనం చెప్పుకున్నాం. సో ఫైర్ ఆల్టర్స్ అంటే ఏంటి? మన యజ్ఞయాగాలు చేస్తాం కదా, అగ్నియాగాలు అని. సో దానికి సంబంధించినటువంటి వాటిని ఫైర్ ఆల్టర్స్ అన్నాం. సో ఇది ఎక్కడ ఉండేవంటే కాళీబంగన్ అన్నటువంటి ఒక ప్రాంతంలో ఉండేవి.
లాస్ట్ వన్, హరప్పన్ నాగరికతలో ప్రధాన ఆహారం ఏంటి? అప్పటి ప్రజల యొక్క ఆహారం ఏంటి అంటే వీట్ అండ్ బార్లీ, అంటే గోధుమ మరియు బార్లీ. ఫ్రెండ్స్, వీటితో పాటుగా కొన్ని ఆ, ఆకుకూరలు కూడా పండించడం అనేది జరిగేది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, హరప్పా నాగరికతకు సంబంధించినటువంటి కొన్ని ఎంసీక్యూస్. అలాగే మరొక హరప్ప దశకు సంబంధించి ఎంసీక్యూస్ను మరొక వీడియోలో చేద్దాం. సో మన వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.